ఇవి సెన్సార్ సార్. సెన్సార్తో ఆన్ చేయాలంటే ఈ సెన్సార్ నుంచి ఈ సెన్సార్ వరకు అనాలి, ఆన్ అవుతుంది. ఇట్లా అనాలి. ఇది ఫస్ట్ స్పీడు, ఇది సెకండ్ స్పీడు, ఇది థర్డ్ స్పీడ్. 3 అంటే 3 స్పీడ్స్ ఉంటాయి. ఆపోజిట్గా 2 టైమ్స్ అంటే ఆఫ్ అవుతుంది. ఇది ఆన్. ఇది లైట్స్ టచ్లో ఆన్ ఆఫ్ కావాలంటే ఇది ఫస్ట్ది. మళ్ళీ 3 స్పీడ్స్ టచ్లో ఇక్కడ టచ్ చేయొచ్చు. లేదు మన చేతులు ఖాళీ లేవు, తడి ఉన్నాయి అనుకుంటే ఇట్లా అనొచ్చు, అయిపోతుంది. 2 టైమ్స్ అనాలి ఇట్లా. ఇది ఆటో క్లీన్. ఇది 1 మంత్కి ఒకసారి చేయాలి ఆటో క్లీన్. దీన్ని ఒత్తి పట్టుకోవాలి, ఇట్లా ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి వేడవుతుంది అన్నట్టు లోపల. మన కాయిల్ అంతా తీసుకుంటుంది కదా వంట చేసేటప్పుడు, అదంతా మెల్ట్ అయ్యి మనకి ఈ ట్రేలోకి వస్తుంది. ఇది ముందటికంటే వస్తుంది ఇట్లా. దీంట్లోకి ఆయిల్ వస్తుంది. ఇది క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నట్టు నీళ్ళతో 1 మంత్కి ఒకసారి. ఇదొకటి ఇదొకటి. ఇది కీ టైప్ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఇటు తిప్పి తీయాలి కిందికి. ఇవి రెండు ఒకేసారి. దీంట్లో ఆయిల్ ఉంటుంది. ఏమో ఇట్లా ముందుకు తీస్తే వస్తుంది, ఇట్లా దానికి ముందుకు లాగితే వస్తుంది. దీన్నేమో ఇవి ఉన్నాయి కదా, ఇవి దీంట్లో కూర్చోబెట్టాలి. దీంట్లో కూర్చోబెట్టాలి. దీంట్లో కూర్చోబెట్టి పైకని ఈ కీ తిప్పితే సరిపోతుంది. ఇది ఆటో క్లీన్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఆన్లో ఉందనుకోండి, ఇప్పుడు ఆన్ అన్నట్టు. ఇది ఆన్లో ఉంటే ఆటో క్లీన్ కాదు, ఆఫ్లో ఉన్నప్పుడే ఆటో క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఒత్తి పట్టుకోవాలి ఒక 2 సెకండ్లు, అప్పుడు ఆన్ అవుతుంది. ఆన్లో ఉన్నప్పుడు ఒత్తి పడితే రాదు, మళ్ళీ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఒత్తి పడితే వస్తుంది. ఆఫ్ అయినట్టు. ఒక 2 సెకండ్లు 2 సెకండ్లు పట్టుకుంటే ఒక 7-8 నిమిషాలు పడుతుంది ఆటో క్లీన్ అయిపోయేసరికి. ఆఫ్ అయిపోతుంది అది. మనం ఇగో అయిపోతుంది, ఆన్ అయినట్టు. ఇది అయిపోయేసరికి 6 నిమిషాలు పడుతుంది. 6 నిమిషాల తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయినాక ఇవి క్లీన్ చేసుకోవాలి తీసుకొని. ఆఫ్ అయిపోయినాక తీయాలి. ఆటో క్లీన్ చేసిన తర్వాత ఇది మొత్తం ఆఫ్ అయిపోయినాక అప్పుడు ఇది తీయాలి. మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ మామూలు వాడుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు వాడుకునేటట్లు అట్లా ఆన్ చేయాలి.